ఇంటి వారు యెహోవానే. లాగున మరి ప్రభువైన దేవుడు సమయంలో చదవబడినటువంటి లేఖన భాగాన్ని 5 రొట్టెలు 2 చేపలుగా హెబ్రోనులో మన కొరకై నిండాలుగా ఆశీర్వదించును గాక. ఇలాగున యెహోషువ గ్రంథము యెహోషువ ఇశ్రాయేలుతో అంటున్నాడు. చెప్పండి, యెహోషువ ఏమంటున్నాడు? ఎవరితో అంటున్నాడు? మీరు ఇశ్రాయేలీయులారా, మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై. చూసారా ఏమంటున్నాడు? శ్రమకూరు వారులారా, మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై. చూసారా? యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించు. దేవుడు ఎలా సేవించాలంట? నిష్కపటముగాను సత్యముగాను సేవించు. మీ పితరులు నది వద్దనున్న ఐగుప్తులో సేవించిన దేవతలను తొలగివేసి యెహోవానే సేవించు. కాబట్టి దేవుడిని సేవించండి, కానీ దేవతలను సేవించొద్దు అంటున్నాడు. ఏమంటున్నాడు యెహోషువ? దేవతలు కాదు సేవించేది. ఎవరిని సేవించాలంట? దేవుణ్ణి సేవించాలి. కానీ కాబట్టి ఇప్పుడు యెహోషువ ఇశ్రాయేలీయులకు చెబుతూ తాను ఎవరిని సేవిస్తున్నాడు ఈ 15వ వచనంలో చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? 15వ వచనం, యెహోవాను సేవించుట. కాబట్టి ఆఖరి పంక్తిలో మరి మీరు ఎవరిని కోరుకుందరో నిశ్చయించుకుందరో నేను నా ఇంటి వారిలో యెహోవానే. కానీ హెబ్రోనులో సెలవుకూరి ప్రాంతాల్లో ఎవరెవరు దేవుని సేవించాలంట? చెప్పండి, ఎవరెవరు దేవుని సేవించాలా? యెహోవానే. ఎవరెవరు సేవించాలి? నేను నా ఇంటోడు. నేనంట ఎవరంట దేవుని సేవించేది? ఫస్ట్ నేను సేవిస్తా, తర్వాత ఇంటోడు సేవిస్తా. నేను నా ఇంటోడు, నా ఇంటోడు నేను. కాబట్టి నేను నా ఇంటోడు దేవుని మందిరానికి వెళ్తా. ఎక్కడికి వెళ్తా? నేను నా ఇంటి వారును యెహోవానే సేవించుట. కాబట్టి దేవుని సేవించుట, దేవుని ఆరాధించుట, దేవుణ్ణి ఘనపరచుట. ఎట్లా దేవుణ్ణి స్తుతించి సేవించి ఆరాధించాలంటే నేను ఆరాధన చేస్తా. చెప్పండి, నా ఇంటోడు కూడా దేవుని సేవిస్తా. కాబట్టి 2020లో నీవే దేవుని మందిరికి వచ్చావు. 2021 ఎవరు కావాలా? అది ఎవరు? 2020లో నువ్వు వచ్చి ఒక్కడే వచ్చి దేవుని సేవించావు. అయితే 2021లో నా ఇంటోడు కూడా అది ఆరాధన. కాబట్టి సెలవుకూరి ప్రాంతాలంటే మా పేమెంట్ వాళ్ళారా, ప్రభా నేను కూడా గత 2020లో నేను ఒక్కనే వచ్చి లేదు ఒక్కదాన్ని వచ్చి ఆరాధన చేశాను. అయితే 2020లో మొట్టమొదటిగా ప్రభా దేవుడు ఒల్లూరు నుంచి తన దాసుని తీసుకొచ్చి మనకు చెప్పి మాటలు ఏంటంటే యెహోషువ అన్నాడు, నేను దేవతలను సేవించను. ఏమంటున్నాడు? నేను దేవతలను సేవించను. మరి ఎవరు సేవిస్తా? దేవుని సేవిస్తా, దేవుని ఆరాధన చేస్తా. కాబట్టి మనం తీర్మానం కలిగి దేవుని ఆరాధన చేయాలి. ఎవరితో దేవుని సేవించాలా? నేను చెప్పండి, నేను నా ఇంటి వారలను యెహోవానే సేవించెదము. నేను నా ఇంటోళ్ళు యెహోవాను. కాబట్టి దేవుణ్ణి సేవించుట, దేవుణ్ణి ఆరాధించుట, కుటుంబాలతో దేవుని సేవించేవాడు. పాతకాల కాలంలో ఈ ఊరు నుండి ఆ ఊరికి పోయి దేవుని సేవించేవాడు. చెప్పండి, ఎవరైనా చెప్పగలరా?
మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం. ఎల్కానా అన్న పెనిన్నాతో ఏంటంట? షిలోహు మందిరానికి వెళ్ళి దేవుణ్ణి సేవించేవాడు. రెండోదిగా చదవండి, సమూయేలు మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం. కాబట్టి ఇంటి వారితో యెహోవాను సేవించుట. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం చూసారా? ఈ 1వ అధ్యాయంలో మరి వారు యెహోవా మందిరంలోకి ఏటేటా వెళ్ళి 3వ వచనం ఇతడు షిలోహులో ఉన్నందున సైన్యములకు అధిపతియగు యెహోవాకు మొక్కుటకును బలర్పించుటకును ఏటేట తన పట్టణమును విడిచి. రెండవ వచనం చదవండి, క్లియర్గా అర్థమైంది. రెండవ వచనం పెనిన్నా. కాబట్టి ఎల్కానా 7వ వచనం చదవండి. ఎల్కానా ఆమెకును ఏటేటా ఆ రీతిగా చేస్తుండగా అన్న యెహోవా మందిరంలో పోనప్పుడల్లా చాలు. కాబట్టి ఎల్కానా తన ఇద్దరు భార్యను తీసుకుని షిలోహులోనున్న దేవుని మందిరానికి బలులు అర్పించేదానికి పాత నిబంధన కాలంలో అర్పించేవాడు. ఇక్కడ మొట్టమొదటి దేవుడు వారు వారింటి వారు సేవించిన వాళ్ళు చెప్పండి, యెహోషువ. నేను చెప్పండి, నా ఇంట్లోడు యెహోవాను. రెండోది అన్న ఎల్కానా అన్న పెనిన్నా. మీరు ఎక్కడికి వెళ్ళేవాడంట? షిలోహు మందిరానికి వెళ్ళి మొక్కుబడులు చెల్లించేవాడు. చదవండి అమ్మాను. ఇదే మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనం. అయితే 19 చదవండి. 1వ అధ్యాయం 19వ వచనం, 24వ వచనం. మొదటి సమూయేలు 1:24వ వచనం. తర్వాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలుని ఎత్తుకొని 3 కోడెలను తోడు పిండి ద్రాక్షారసపు తిత్తిని షిలోహులోని దేవుని మందిరమునకు వచ్చెను. చూసారా? ఇప్పుడు 28వ వచనం, 28వ వచనం అందరూ చదవండి. 28వ వచనం, కాబట్టి నేను ఆ బిడ్డని యెహోవాకు ప్రతిష్ఠించి తాను బ్రతుకు దినములన్నిటిని వారి యెహోవాకు. కాబట్టి ఎల్కానా అన్న చెప్పండి, ఎవరు? ఎల్కానా అన్న. ఎప్పుడెప్పుడు వెళ్ళి ఉండండి వారు? ఏటేటా సంవత్సరానికి ఒకసారి. ఎప్పుడంట చెప్పాలి. ఎప్పుడు వెళ్ళి వారు మొక్కుబడి చెల్లించేవాడంట? సంవత్సరానికి ఒకసారి. హిందువులు కనాల్ ఏరియా విశాఖపట్నం నుండి తిరుపతి పోయి తిరుమల ఎక్స్ప్రెస్. ఏంటి? విశాఖపట్నం నుండి తిరుపతి పోయి తిరుమల ఎక్స్ప్రెస్. వాళ్ళందరూ చిన్నపిల్లకాయలతో పెద్దలతో భార్య భర్తలతో అందరూ కలిసి చక్కగా మొత్తం గుండు కొట్టుకొచ్చేవాడు. తిరుపతి పోయి నేను అడిగేవాడు, మీరు ఎక్కడికి వెళ్తున్నారంటే మేము తిరుపతి భక్తులమండి. ఏ భక్తులు అంటే వాళ్ళు తిరుపతి భక్తులు వెళ్ళి వాళ్ళంతా శుభ్రంగా చిన్నపిల్లలు ముందుకు పెద్దవాళ్ళు భార్య భక్తులు సహాయం కొట్టుకొచ్చేవాడు. ముందుకు వచ్చి ఎప్పుడెప్పుడు ఏటేటా బైబిల్ ఏం రాయబడిందో అదే హైందవులు చేస్తా ఉంటాం. విగ్రహారాధన ఐడల్స్. చెప్పండి. మొట్టమొదటిగా తాను ఇంటి వారితో దేవుని ఆరాధన చేసిన చెప్పండి. రెండోది తాను ఇంటి వారితో దేవునికి బలి అర్పించిన అన్న ఎల్కానా పెనిన్నా. షిలోహు మందిరంకి వెళ్ళేవారు. ఏ మందిరంకి వెళ్ళేవారు? షిలోహు. కాబట్టి సమయంలో దేవుని ఆరాధించాం. ప్రభు, నేను నా ఇంటి వారి నిర్భరంలో దేవుని ఆరాధన చేస్తాను. దేవుని ఆరాధన చేస్తాను. 2020 అంతా నేనే వచ్చాను. 2020 నా తీర్మానం ఏంటంటే నా ఇంట్లోడితో కూడా ఏం చేస్తాను?
ఇది రెండోది. మూడోది 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం. కుటుంబాలతో దేవుని ఆరాధన చేసినటువంటి జాబితా చూస్తాం బైబిల్లో. మూడోది 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం. చూసారా? 28, 29 వచనాలు చదవండి. మేలు దయచేయుడని నీవు నీ దాసుడైన నాకు సెలవిస్తున్నావే. నీవు దేవుడవు గనుక దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉన్నట్లుగా దానిని ఆశీర్వదించు. నీవు సెలవిచ్చి ఉన్నావు. నీ ఆశీర్వాదం నుండి మూడు దేవుడు అంటారు. ఈ మాట చెప్పండి. దావీదు. చూసారా? దావీదు వారు యెహోవా సన్నిధిని కలిగి. చెప్పండి ఎవరంట? దావీదు ప్రభువా దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉన్నట్లుగా దానిని ఆశీర్వదించు. యెహోవా సన్నిధిని మరి మొక్కుబడులు చెల్లించిన కుటుంబం, యెహోవా సన్నిధిలో దేవుడిని ఆరాధన చేసిన కుటుంబం ఎవరైతే మూడో కుటుంబం చెప్పండి. దావీదు. మొట్టమొదటి కుటుంబం చెప్పండి. యెహోషువ. నేనును నా ఇంటి వారును యెహోవానే. రెండోది అన్న పెనిన్నా ఎల్కానా షిలోహు మందిరానికి వెళ్ళి వారు మొక్కుబళ్ళు అదినాలు పాత నిబంధన కాలంలో మొక్కుబళ్ళు బలులు అర్పించారు. మూడోది దావీదు. చెప్పండి దావీదు యొక్క చెప్పండి ఎవరు? దావీదు. నాలుగోది ఆదికాండం 8వ అధ్యాయం. నోవాహు కుటుంబం. చెప్పండి నాలుగో కుటుంబం ఎవరు? నోవాహు. ఆదికాండం 8వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఫస్ట్ దేవుడు నోవాహును అతనితో కూడా ఉన్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసుకునేను. నాలుగోది నోవాహు ఇంటి వారు. చెప్పండి ఎవరు? చదవండి ఆ వచనం. రాసుకునేవారు రాసుకోండి. 15, 16 వచనాలు. ఇదే ఆదికాండం 8, 15, 16 వచనాలు. అప్పుడు దేవుడు నీవును నీతో కూడున్న నీ భార్యను నీ కుమారుడు కోడలు ఓడలో నుండి. కాబట్టి జల ప్రళయము ఎన్ని దినాలు వచ్చింది చెప్పండి? భూమి మీదకి జల ప్రళయము 40 పగళ్ళు 40 రాత్రులు. ప్రచండమైన వర్షం. ఏ వర్షము? దేవుడు జల ప్రళయం నుంచి నోవాహు కుటుంబం ఏం చేశాడు? రక్షించాడు. కరెక్ట్. ఏం చేశాడు? ఇప్పుడు నోవాహు దేవుడికి బలి అర్పించాడు. అంటే పాత నిబంధన కాలంలో బలి అర్పించేవాడు. చదవండి అన్నమాట. ఆదికాండం 8వ అధ్యాయం 20వ వచనం. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠం కట్టి పవిత్ర పశువులన్నిటిలోను కొన్ని తీసుకుని ఆ బలిపీఠం మీద దహన బలి అర్పించెను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన గ్రహించు ఆరాధన. చూసారా? జలప్రలయం నుండి దేవుడు తప్పించి కాపాడినందుకు, రక్షించినందుకు చెప్పండి నోవాహు. చెప్పండి నోవాహు భార్య, నోవాహు కుమారుడు, నోవాహు కుటుంబాలకు యెహోవాకు ఇంపైన సువాసన గ్రహించే ఆరాధన. చెప్పండి ఎవరు చేశారు? నోవాహు. ఎవరు చెప్పండి? నోవాహు. రెండో కుటుంబం చెప్పండి. నాలుగో కుటుంబం. మొట్టమొదటి కుటుంబం చెప్పండి యెహోషువ. నేను నా ఇంటి వారును
ఇది నా తీర్మానం 2020లో. అయితే 2021లో నా తీర్మానం ఏంటి? జ్ఞానమైన స్వాధీనపరచాలి. రెండోది మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయంలో షిలోహు మందిరానికి వెళ్ళి, ఏ మందిరానికి? షిలోహు మందిరానికి వెళ్ళి ఎల్కానా అన్న పెరీనాలతో వారు ఏం చేసేవారు? బలులు అర్పించారు. ఏం చేసేవాడు? మొక్కుబడులు. మూడోది దావీదు 2వ సమూయేలు 7లో నేను నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో, ఎక్కడంట? యెహోవా సన్నిధిలో ఆరాధన. నాలుగోది నోవాహు, చెప్పండి, నోవాహు జలప్రళయం నుంచి కాపాడింది. నోవా ఇంటి వారు యెహోవాకు మొట్టమొదటి బలిపీఠం ఎవరికైతే అక్కడ? నోవాహు బలిపీఠం, యెహోవాకు బలిపీఠం కట్టి ఏం చేశాడు? యెహోవాకు ఇంపైన సువాసన జ్ఞానించే ఆరాధన. అంటే ఈ శ్రమకూరులో ఈ ఉదయకాల సమయంలో మన ఆరాధన ఎలా ఉండాలి? నోవాహు వలె ఆరాధన. ఎలాంటి ఆరాధన? యెహోవాకు ఇంపైన సువాసన జ్ఞానించే ఆరాధన. ఏ ఆరాధన? యెహోవాకు ఇంపైన సువాసన. కుటుంబాలతో దేవుడిని ఆరాధన చేశారండి. వండర్ఫుల్ బైబిల్లో కుటుంబాలతో వారు యెహోవాను భయభక్తులు కలిగి ఉన్నారు. ఇప్పుడు రండి, ఏబు కుటుంబం 5వ దేవుడు చెప్పండి. ఏబు గ్రంథానికి రండి. 1వ అధ్యాయం మొదటి 5 వచనాలు అందరం కూడా ఉంటాం. ఏబు గ్రంథం పేజీ నెంబరు ఎంత? 421. అందరు చదవండి. వచ్చిన మార్చి వచ్చిన ఏబు గ్రంథం అవుతాయి. 5వ కుటుంబం ఎవరంటే ఏబు కుటుంబం. ఊసు దేశం ముందు ఏబుని ఒక మనుషుడు అంటే అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవునికి భయభక్తుడు, చెడుతనాలు సంధించినాడు. కుమారులను 30 కుమార్తెలు. అతనికి 7,000 గొర్రెలను, 3,000 రొట్టెలను, 5 జతల ఎడ్లను, 500 ఆడుగొర్రెలు, బహుమంది పరివారం ఆస్తిగా ఉండేది. తూర్పు దిక్కుల జనులు అతడే గొప్పవాడుగా ఉండేది. వారు ఎదురు పూర్తిగా ఏవు తమ కుమారుడు పాపం చేసి తమ హృదయంలో దేవుని దూషించరేమని వారిని లోనంపించి వారి పవిత్రపరిచి వర్ణోదయమునే లేచి వారి ఒక్కొక్క నిమిత్తము బౌలు అర్పించు నిత్యము. కాబట్టి ఏవు 5వ కుటుంబం ఏమో చెప్పండి. తన పిల్లల విషయమై, తన పిల్లలు చెడిపోతారని, తన కుటుంబం చెడిపోయిందేమని. అతడు ఎలాంటి వాడంట? ఏబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో యెహోవా యందు భయభక్తులు కలిగి. చెప్పండి, ఏ కుటుంబం అంట? ఏ కుటుంబం? యెహోవా యందు తన బిడ్డల విషయమై, తన కుటుంబం విషయమై వాంఛ మమకారం కలిగి ఏం చేసేవాడు? పాత నిబంధన కాలంలో వదిలేసి ఏం చేసేవాడు? దేవుడు దూషిస్తారని. భయభక్తులు కలిగిన కుటుంబం ఏ కుటుంబం? ఏ కుటుంబం చెప్పండి? తన బిడ్డల కొరకు ఏం చేసేవాడంట? దేవుడికి 5వ వచనంలో ఒక్కొక్కరు నిమిత్తమై దహన బలులు. ఆ దినాల్లో బలులు అర్పించేవాడు కుటుంబాల పరంగా. ఎట్లా? కుటుంబాల పరంగా ఏం చేసేవాడు? బలులు. కాబట్టి దినాల్లో తిరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలి. కరెక్ట్. కాబట్టి ప్రార్థనయాలు ఫిబ్రవరిలో ఏ బలిలో ఏ ఆరాధన చేయాలి? తిరిగి నలిగిన ప్రాణ ప్రియుడా యేసు రాజా కుటుంబాలతో దేవుడిని ఆరాధించు. ఇప్పుడు ఏం కుటుంబాలండి?
ఇంకొకసారి ఒకటి యెహోషువ రెండోది అన్న పెనిన్నా షిలో మందిరానికి వెళ్ళి ఆరాధన. మూడోది దావీదు ఇంటి వారి యెహోవా సన్నిధిలో ఆరాధన. నాలుగోది నోవాబు ఇంటి వారి యెహోవాకు ఇంపైన సువాసన కిరణించే ఆరాధన. ఐదోది ఏబు కుటుంబీకులు ఏం చేసేవాడు ఆ దినాల్లో. ఆరోది ఆదికాండం 18వ అధ్యాయం. ఆదికాండం 18వ అధ్యాయం 9వ వచనం. ఎట్లనగా అబ్రహామును గురించి చెప్పినది అతని కలుగ చేయనట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారిని నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గాలు గైకొనుట. 19వ వచనంలో 3వ పంక్తి తన పిల్లలను చదవండి తన ఇంటి వారును. ఆరో కుటుంబం చెప్పండి ఎవరు? అబ్రహాము ఇంటి వారు. చూసారా వండర్ఫుల్ బైబిల్లో అబ్రహామును దేవుడు చూయించు దేశాన్ని బయలుదేరమంటే ఇదే చూపించాడంటే ఇక్కడ ఏమంటున్నాడు? అబ్రహాము తన ఇంటి వాడు. చదవండి అమ్మ ఇంకొకసారి 19వ వచనం చదవండి. ఎట్లనగా గూర్చి నట్లు తన పిల్లలను తన ఇంటి వారును. సరే ఎవరంట? తన పిల్లలను యెహోవా మార్గాల్లో నడిచిన కుటుంబాలు. ఏ కుటుంబం అంటే అబ్రహాం కుటుంబం. యెహోవా మార్గాలతో కుటుంబాలతో నడిచాడు. ఎవరు అన్నమాట? అబ్రహాం ఒక్కడు శారా ఒకటే దేవునికి వారి ఒక్కరే వారు రక్షించబడు. ఎవరంట? తాను చెప్పండి తన ఇంటి వారు. ఎవరంట? అబ్రహాము చెప్పండి అబ్రహాము బైబిల్. కాబట్టి మన తీర్మానం కలిగి 2020 కంటే 2021 మునుపటి కంటే అధికమైన మేలు కలుగు చేసేది ఎవరంట? కాబట్టి ప్రభా నేను నా ఇంటి వారు అబ్రహాము ఇంటి వారి వలె మార్గాలు నడుస్తాను. నేను నా ఇంటి వారు యెహోవా గొర్రెపిస్తాను. నేను నా ఇంటి వారు యెహోవాను ఆరాధన చేస్తాను. భయభక్తులు కలిగిన కుటుంబాలు చెప్పండి. ఏ కుటుంబాల వారి? దేవుని యందు భయభక్తులు. బైబిల్లో ఎవరు? తాను. పాత నిబంధన గ్రంథంలో చదివితే దేవుడు ఒక్కరిని మాత్రమే ఆ నాశనం నుండి తప్పించరా. కుటుంబాలతో దేవుడు తప్పించాడు. మీరు చెప్పగలరా బైబిల్లో? కొత్త నిబంధన కాలం పాత నిబంధన కాలం మళ్ళీ చెప్తా. రాబోయే ఉగ్రతల నుండి రాబోయే తీర్పుల నుండి దేవుడు ఒక్కరినే తప్పించాల. కుటుంబాలతో తప్పించాడు. వారి కుటుంబాలతో కాపాడబడ్డారు. చెప్పండి. కరెక్ట్. రండి ఆదికాండం. లోతు ఇంటి వారు 19వ అధ్యాయం. ఆదికాండం 19వ అధ్యాయం 29వ వచనం చదవండి. దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకుని లోతు కాపురమున్న పట్టణములను ఆ నాశనం మధ్య నుండి తప్పించబడ్డాడు. చూసారా? లోతు కుటుంబం చెప్పండి. సొదొమ గొమొర్రాలు. ఏ గొమొర్రాలు? ఆకాశం నుండి ఏదికి వచ్చింది? సొదొమ గొమొర్రా మీదకి అగ్ని ఏదికి వచ్చింది? అప్పుడు ఎవరు కాపాడాడు? లోతు కుటుంబం. చదవండి 19వ అధ్యాయం. దేవదూతలు అవుతారు ఆయన ఇంటికి. 1వ వచనం చదవండి ముందుగా. ఆదికాండం 19వ అధ్యాయం 1వ వచనం. ఆ సాయంకాలంలో ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ
సొదొమ గొమొర్రాని నాశనం చేయక ముందు లోతు ఇంటికి ఎవరు పంపాడు? దేవదూతలను పంపాడు. ఎవరు పంపాడు? చూసారు. ఇప్పుడు వారు వచ్చి చెప్తున్నారు 14వ వచనం 9:14 లోతు బయటకు వెళ్ళి తన కుమారులను పెళ్ళాడైన తన అల్లుడితో మాట్లాడి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనము చేయుచున్నాడు. 15వ వచనం ఈ ఊరి దోష శిక్షలు నశింపకుండానట్లు ఈ భార్యలు కుమార్తెలు తీసుకుని లోతు కుమారులే చెప్పండి. లోతుకి ఎవరు లేరు? కుమారులు. ఎవరున్నారు? ఎంతమంది? బైబిల్లో దేవుడు సొదొమ గొమొర్రాల మీదకి అగ్ని పంపితే దేవుడు ఏం చేశాడంట? లోతు కుటుంబాన్ని ఏం చేశాడు? ఆ నాశనం మధ్య నుండి ఏం చేశాడు? ఎవరిని బట్టి? అది ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నామంటే, మన యొక్క దేవుడు సేవిస్తున్నామంటే ఇది మన భక్తి, మన యొక్క కాదండి. మనకంటే దైవజనులు భక్తిగా ఆరంభించారు పరిచర్య. ఏనంట మనకంటే ముందుగా ఆరంభించారు, భక్తిగా ఆరంభించారు. ఆ పరిచర్యలో మనం నిమ్మకులైనా చెప్పండి. ఆ పరిచర్యలో మనం ఏమైనా అబ్రహామును బట్టి ఏంటంట దేవుడు లోతు చెప్పండి. లోతు ఏంటంట లోతు కుటుంబాన్ని ఏం చేశాడు? రక్షించాడు. మీరు చెప్పండి. చాలా కుటుంబాలు బైబిల్ పాత కాలం ఆ నాశనం చేసినప్పుడు వారే కాకుండా వారి కుటుంబాలతో రక్షించబడ్డారు. రాహాబు కుటుంబం చెప్పండి. ఎవరు? రండి. యెహోషువ గ్రంథం 2:1 కాబట్టి నా తలపు ఏంటంటే దేవుని ఉగ్రత నుండి దేవుని భయభక్తులు కలిగిన ద్వారా ధర్మశాస్త్ర కాలంలోనే కుటుంబాలతో రక్షించబడ్డారండి. చదవండి. యెహోషువ గ్రంథం 2:1 యెహోషువ పిలిపించి మీరు పోయి సూర్యుడని వారితో చెప్పి పంపిను. వారు వెళ్ళి దగ్గరగా దేశమందు కాబట్టి యెహోషువ ఇక్కడ మనుషుల్ని వేరు చూడటానికి ఎరుగో పంపించాడు. ఇప్పుడు రండి. ఇదే యెహోషువ గ్రంథం 2 అందరం కలిసి చదువుతాం. చూడండి చక్కని మాట. 12వ వచనం చదవండి. నేను నీకు ఉపకారం చేస్తే కనుక నీరులో నా తండ్రి నీకు ఉపకారం చేసి నాకు ఆనవాళ్ళు. 13 నా తండ్రి నా తల్లి నా అన్నదమ్ములు అక్కడిలు బ్రతికించి రక్షించినట్లు యెహోవా చూడని కుటుంబాలతో దేవుడు ఏం చేశాడు చెప్పండి? రక్షించాడు. సొదొమ గొమొర్రాలోకి అగ్ని వస్తా ఉంటే అబ్రహామును బట్టి లోతు కుటుంబాన్ని దేవుడు ఏం చేశాడు? రక్షించాడు. దేవుడు ఎక్కువ నాశనం చేయమని యెహోషువతో చెబితే అక్కడ ఎవరైనా భయభక్తులు కలిగి ఉన్నారా మనం పంపిస్తే ఎవరు వర్తమానిస్తారు మంచిదంటే చెప్పండి. రాహాబు బట్టి చెప్పండి. రాహాబు అన్నదమ్ములు తన తండ్రి ఇంటి వారు ఏం చేయబడ్డారు? బైబిల్ అందుకే చెప్పండి. నేను నా ఇంటి వాడును కొత్త నిబంధనకి 2 కుటుంబాలు ఉంటాయి. కొత్త నిబంధన చాలా ఉంటాయి. అప్పుడు చెప్పండి. కుటుంబాలతో దేవుడి భయభక్తులు కలిగిన కుటుంబాలు కరెక్ట్. కొన్ని ఆదికాండం చేశారు. అపోస్తుల కార్యం 10 మొదటి 2 వచ్చిన ఐశ్వర్యాలో లేరు. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుడి ఏం కలిగి ఉన్నాడంట? భయభక్తులు గలవాడైంది. బహుధర్మము చేయొచ్చు.
ఇంటి వారందరితో కూడా కొర్నేలి చెప్పండి, కొర్నేలి ఇంటి వారు ఏం కలిగి ఉన్నారు? యెహోవా యందు కాబట్టి దినాల్లో మనము మన ఇంటి వారు ఏం కలిగి ఉండాలి? యెహోవా యందు. అందుకే దేవదూత వచ్చేదానికి ఎవరు వచ్చారు? కొర్నేలికి ముందుగా దేవదూత. తర్వాత రెండు కుటుంబాలని పాత నిబంధన కాలంలో ఆ నాశనం నుండి ఆ యొక్క కష్టాలు తప్పించిన కుటుంబము లోతు యొక్క రాహాబు యొక్క కొత్త నిబంధన కాలంలో కొర్నేలి. ఇక ఫైనల్ గా అలాగైతే తండ్రి అబ్రహామ ఏమంటున్నాడు ధనవంతుడు? తండ్రి నా నాలుకను ఏం చేసుకోవాలా? సలాడ్స్ ఎవరు పంపాలా? లాజరు. ధనవంతుడు నరకంలో కాలుతుంటే ఎవరికి గుర్తొచ్చింది చెప్పండి? తన తండ్రి ఇల్లే గుర్తొచ్చింది. చదవండి లూకాసు సువార్త 16. ధనవంతుడు నరకంలో కాలుతుంటే నా తండ్రి ఇల్లు ఎవరి ఇల్లు గుర్తొచ్చిందంట? తండ్రి ఇల్లు. 28వ వచనం చదవండి. లూకాసు సువార్త 16:28. ఈ ఏదనకరమైన స్థలములకు రాకుండా నా తండ్రి ఇంటికి నిన్ను వేడుకొనుచున్నాను. 27వ వచనం చదవండి. 27వ వచనం. తండ్రి అలాగైతే నా ఐదుగురు సహోదరులు ఉన్నారు. నా తండ్రి ఇంటికి 27వ వచనం. కాబట్టి ధనవంతుడు నరకంలో కాలుతుంటే ఎవరిల్లు గుర్తొచ్చింది? ధనవంతుడు చెప్పండి. ఎవరిల్లు? ఒకరు కాలుతుంటే తండ్రిల్లు గుర్తొచ్చిందండి. ఏమంటున్నాడు? అయ్యా వాడును ఏమంటున్నాడు? ఈ ఏదనకరమైన స్థలానికి రాకున్నట్లు. ఒకవేళ ఒక్కదాన్ని భాగవతంలో ఉంటే మీ ఇంట్లో ధనవంతుల కుటుంబాలు ఎక్కడ ఉంటారు? ఆల్మోస్ట్ అందరూ పోతే చెప్పాలి నరకంలో ఎక్కడ ఉంటారు? నరకము నుండి నన్ను నరకము నుండి ధనవంతుడు కాలుతుంటే ఎవరికి గుర్తొచ్చింది? తండ్రికి గుర్తొచ్చింది. ఏమంటారు చదవండి చక్కని మాట ఒకసారి. నా తండ్రి ఇల్లు 28వ వచనం. లూకాసు సువార్త 16:28. వారును ఈ ఏదనకరమైన స్థలంలోకి రాకున్నట్లు తండ్రి ఇంటికి పంపించు. ఎవరికి గుర్తొస్తుంది? ధనవంతుడు నరకంలో కాదుంటే తండ్రి. ఒకవేళ నేను గారి పరలోకం ఉంటే నా తండ్రి ఇంట్లో ఎక్కడ ఉంటారు? ఆడుమోసుకోవాలి. కాబట్టి సమయంలో అందుకే నరకం నుంచి తప్పించబడటానికి దేవుడు తన దాసుని 2021 ఒళ్ళు నుంచి మన తీసుకొచ్చి ఆరాధనకు చెప్పే వాక్యం ఏంటంటే చెప్పండి. యెహోషువ 24:10. మీతో చెప్పండి. నేను నా ఇంటి వాడును. చెప్పండి. రాహాబు
ఎట్లా తప్పించబడిందంటే దేవుని విశ్వాసం ఉంచుట ద్వారా ఎట్లా తప్పించబడింది. చదవండి అన్నమాట. యాకోబు రాసిన పత్రికలో ఈ దినాల్లో దేవుని విశ్వాసం ఉంచితే నీవును నీకు వాడు. ఎబ్రీ రాసిన పత్రిక తర్వాత ఉన్నది యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం. భక్తుడు యాకోబు భక్తుడు రాహాబు గురించి రాస్తాడు. దొరికిందా వచ్చిన 25వ వచనం. వెరీ గుడ్ అమ్మా. చివరి చేర్చుకొని ఎంచబడిన క్రియల మూలముగా. చెప్పండి ఎలా అంట? క్రియల మూలముగా ఏమైందంట? నీతిమంతుడు. క్రియాపూర్వకమైన ఒక క్రైస్తవ జీవితం కూడా క్రియాపూర్వకముగా దేవుడికి చేసి చూపించాలి. చెప్పండి. ఒక విశ్వాస జీవితాన్ని వేసుకునే వారికి ఏం చేయాలి? క్రియాపూర్వకంగా చేసి చూపించాలి. ప్రాక్టికల్ లైఫ్ అంటారు దాన్ని. ఏ లైఫ్? బాయ్ నువ్వు ఒక్కడే ప్రేమించి నువ్వు కుమారుని తీసుకురా. తీసుకొచ్చాడు ప్రభా. ఎక్కడ బయలుపించాలి? ఎక్కడ పెడితే అక్కడ కాదు. ఎక్కడికి వెళ్ళాలా? అది ప్రాక్టికల్ లైఫ్. సరే అక్కడికి వెళ్ళి ఎక్కడ బయలుపించాలి? నీతో పాటు ఎవరిని తీసుకెళ్ళా? కుమారుని తీసుకెళ్ళాలి. చూడండి, ప్రాక్టికల్ లైఫ్ అంటే అది. యేసు ప్రభువు కూడా స్వస్థతలో ఆయన నోటి మాట ద్వారా వస్త్రాల ద్వారా స్వస్థత కలిగింది. కొన్ని స్వస్థతలు ఎట్లా చేసాడు తెలుసా? ఆయన ఉమ్మి వేసి ఆ ఉమ్మిని మట్టి వేసి ఆ మట్టితో ఏం చేశాడు? అలాగే కొన్ని ప్రాక్టికల్ లైఫ్ చేయించాడు. కాబట్టి రాహాబు కుటుంబం తప్పించబడటానికి కారణం ఏంటంటే క్రియల మూలముగా వీడి. కాబట్టి సమయంలో ప్రభావ నేను చెప్పండి. ఒకవేళ నీవే మందిరికి వస్తే చెప్పండి, ధనవంతుల కుటుంబం వాళ్ళే ఇంట్లో ఎక్కడ ఉంటారు? సుధమ కుమారాల మీద తీర్పు వస్తుంటే దేవుడు లోతుని బట్టి కాదు తప్పించింది. ఎవరిని బట్టి? మనం బట్టి కాదు. ఇక్కడ సంఘం ఏర్పడింది. తెలుగు భక్సింగ్ గారు హైదరాబాద్ వారు ఎన్డీవీ కాబట్టి సమయంలో దినాల్లో చివరి దినాల్లో భూమి మరణం కాండవించే దినాల్లో ఎప్పుడు మన రాక ఆయన యొక్క రాక తెలియదు, మనకు ఒకటి తెలియదు. అందుకే ఈ దినాల్లో ప్రభుత్వం రాసుల ద్వారా కొన్ని బాడీస్ మాటలు, కొన్ని వెతగలిగించే మాటలు, కొన్ని నిత్యజీవ మాటలు, కొన్ని పర్వక రాజ్యం చేర్చే మాటలు ఏంటంటే చెప్పండి. నేను చెప్పండి నా ఇంటి వారు నేను నా ఇంటి వారిని యెహోవాని భయభక్తులు నేను నా ఇంటి వారిని యెహోవాని ఆరాధన. కుటుంబాలు ఎట్లా అంట? నేను నా ఇంటి వారిని యెహోవా సన్నిధిలో కలిగి నీ సన్నిధిని
సమయంలో ఒకవేళ నువ్వు దేవుని విశ్వాసం ఉంచిపోతే అపోస్తుల కార్యం 16:30-31 ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుకున్నావు. అప్పుడు నీవును నీ ఇంటోడు ఏమవ్వాల? దేవుడు చెప్పాడు బాయ్ నీకును నీ ఇంటికి రక్షణ వచ్చిందన్నాడు. దేవుడు చెప్పండి కరెక్ట్. ఎవరన్నాడు? నీకును ఒక మాట ఆరాధన. కాబట్టి మనకే రక్షణ రావాలా, మన ఇంట్లో కూడా ముందు లోకాసు వార్త 19 వచ్చిన చదవండి. ఆ తర్వాత పోసుడెను యేసు ఎవరు ఏమి చూడకూడదు కానీ ఏమైనా 5వ వచనం చదవండి. 5వ వచనం యేసు ఆ చోటికి వచ్చినప్పుడు త్వరగా చూసి జక్కయ్య త్వరగా నేను నీ ఇంట ఉండవలసి వచ్చాను. 9వ వచనం అందరూ చదవండి. 9వ వచనం అందుకే యేసు ఇతరులు అబ్రహాము కుమారుడు ఎందుకంటే నేను ఇంటికి. కాబట్టి జక్కయ్య ఇంటి వారి మన కుటుంబాలు ఏమన్నా రక్షణ కలిగిన అబ్రహాం ఇంటి వారి వలె యెహోవా మార్గాలు నడిచి దావీదు ఇంటి వారి వలె దేవుని సన్నిధి కలిగి ఏమన్నాడు? నీకును చెప్పండి 9వ వచనంలో నీ ఇంటికి మాట ఉదయకాలన ఎవరు ఆరాధన చేయదా వారు ఒక ఇద్దరు సిస్టర్స్ ఇద్దరు బ్రదర్స్ ఆరాధన చేయాలి. మొత్తంగా వారు కూడా ఒక ఇద్దరు సిస్టర్స్ ఒక బ్రదర్ ఇద్దరు బ్రదర్స్ ఆరాధన చేయాలి. కృతజ్ఞత చేయాలి.